జపం చేసేవాడికి పాత వాసనలు గుర్తు రాకూడదటండోయ్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నేను చిన్నప్పుడు అలా చేశాను బాబో, ఇలా చేశాను, ఆ పాపాలన్నీ నన్ను ఏం చేస్తాయో అనే బెంగ జపం చేస్తున్నప్పుడు వస్తే మళ్ళీ వీడు భ్రష్టుడైపోతాట. ఎంత గొప్పదండి జీవితం అంటే. జీవితం ఒక విషమ పరీక్ష. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా గతం గతః, జరిగింది ఏదో జరిగింది, ఇంకా దాని గురించి ఆలోచించకూడదట. పశ్చాత్తాపంతో వదిలేయాలి దాన్ని. రోజు జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకుని అయ్యో చిన్నప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, చేశాను, ఎలా రా దేవుడా అనుకున్నావా జప సమయంలో. మళ్ళీ ఆ చేసిన పాపములు గుర్తుకు రావటం వల్ల జపం ఆ పాపాల మీద పడి ఆ పాపిష్టి జన్మే వస్తుందట మళ్ళీ. అందుకని గతం న జానామి కృతం స్మరామి అన్నాడు బ్రహ్మ. ఇంకా వదిలి పాతదాన్ని. నీ గురువు ఏమని చెప్పాడు, మన జ్ఞానులు ఏం చెప్పారు, పెద్దలు ఏం చెప్పారు, అయ్యిందేదో ఇది, మనం కావాలని చేయలేదో కావాలని చేశామో, ఏం జరిగిందో జరిగింది, దాన్ని వదిలేద్దాం. గతం న జానామి, ఇక మర్చిపోదాం, దాని గురించి ఇంకా ఆలోచించద్దు. కృతం స్మరామి, ఇప్పుడు చెయ్యవలసిన దాన్ని చేసేదాన్ని చూద్దాం అనుకోవాలట. ఈ రోజు నుంచి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని అయిపోయిన దాన్నే పదే పదే తలుచుకుని మాత్రం బెంగెట్టుకోకండి. అయ్యో నేను అలా అన్నాను, వాడు ఏమనుకున్నాడు అని 10 సార్లు పీక్కుంటే అది కూడా ఒక కొంప ముంచేస్తుంది.